హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్య థియేటర్కి అయితే వచ్చా. సో బేసిక్గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనగానే సినిమాకి పెట్టిన పేరు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయో, ఎన్ని రికార్డులు సృష్టించినాయో మనకు సంబంధం లేదు, మనకు తెలియదు. అన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ జనరేషన్ కిడ్స్కి అయితే అస్సలు తెలియదు, ఈవెన్ నాకు కూడా అంతగా తెలియదు. బట్ నేను సినిమాల చుట్టూ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో దట్టు సంధ్య థియేటర్లో చాలా సినిమాలు చూశాను. ఈ సంధ్య థియేటర్ అనేది ఒక కోర్ ఎమోషన్ అనమాట, అటు సినిమా అభిమానులకి, ఇటు సినిమా హీరోలకి. సినిమా హీరోలకి ఏంటంటే ఇక్కడ మనం ఒక కట్అవుట్ లెగాలి, ఎన్ని ఫీట్ కట్అవుట్లు వేసినా కూడా సంధ్య థియేటర్లో కట్అవుట్ లెగాలి, బెనిఫిట్ షో మనకు పడాలి, మెయిన్ థియేటర్కి పడాలి అని హీరోస్కి ఉంటుంది. అటు ఫ్యాన్స్కి కూడా ఇక్కడ సినిమా చూడాలి. ఇక్కడ కెపాసిటీ అంటే 1300 మెంబర్స్ ఫిల్ అయిపోద్ది. బెనిఫిట్ షోస్ కానీ సింగిల్ స్క్రీన్స్లో ఫిల్ అవుతాయి అంటే సంధ్య థియేటర్ ఉన్నది థియేటర్ అనమాట. ఇక్కడ సినిమా వాళ్ళకి మా సినిమా పడాలి అని, సినిమా లవర్స్కి ఇక్కడ సినిమా చూడాలని, ఇటు తెలంగాణలోనే కాకుండా ఆంధ్ర నుంచి కూడా హైదరాబాద్ వచ్చి ఈ థియేటర్లో సినిమా చూడాలి అనుకుంటారు. ఈ థియేటర్ ఎందుకంత స్పెషల్ అండ్ ఈ థియేటర్లో వీళ్ళు యూజ్ చేస్తున్న సిస్టమ్ ఏంటి, ఈ థియేటర్ A to Z ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అండ్ ఈ థియేటర్లో ప్రతి ఒక్క ఇంచ్ బై ఇంచ్ ఈ వీడియోలో చూపించబోతున్నా. ఫాలో అయిపోండి. ప్రజెంట్ అయితే క్లీనింగ్ వర్క్ జరుగుతున్నాయి. కొంచెం మేము ఎర్లీగా వచ్చాము, ఎందుకంటే సినిమాలకి అటు థియేటర్స్కి ఇబ్బంది అవ్వకూడదని చెప్పి చాలా ఎర్లీగా వచ్చి షూట్ చేస్తున్నాం మీ అందరికీ చూపించడం కోసం. సో బేసిక్గా అక్కడ ఎంటర్ అయ్యే చోట మనకి ఎప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో టికెట్లు చూపుతారు. అది చూసినప్పుడు నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. నెల టికెట్లు కొనుక్కొని 10 రూపాయలు పెట్టి అక్కడ ఇస్తే వాళ్ళు కట్ చేసి దాన్ని తీసుకుని లోపలికి వెళ్ళి మళ్ళీ మేము టికెట్ డబ్బులు ఇచ్చామా లేదా అని చెప్పి మళ్ళీ మధ్యలో వచ్చి మమ్మల్ని చెక్ చేస్తే ఆ టికెట్ చూపించి ఇదిగో మా టికెట్ అని చూపించడం. ఆ టికెట్ సిస్టమ్నే నేను మిస్ అవుతున్నా బేసిక్గా. సో ఈ థియేటర్, ఈ అంబియన్స్ ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఇలాగే ఉంచారు, చేంజ్ అయితే చేయలేదు. బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ అట్మాస్ఫియర్, ఈ అంబియన్స్ అయితే. అండ్ మేజర్గా ఈ మిర్రర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మిర్రర్స్ ఏంటంటే ఎంటర్ అవుతున్నప్పుడు మ్యాక్సిమం మీకు అన్ని మిర్రర్స్లో మన రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అనమాట. అదొక పాజిటివ్ వైబ్. ఆ మిర్రర్స్లో చూసుకుని మనమే హీరోస్లో కనిపిస్తాము. అండ్ ఈ థియేటర్లో మేజర్ పార్ట్ నాకు బాగా నచ్చేది, నేను హైదరాబాద్ వచ్చిందో చూసింది, ఒకప్పుడు మన హైదరాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది అనేది ఆ ఒక్క ఇమేజ్తో మనకి క్లారిటీ కనిపిస్తుంది అనమాట. ఒకసారి ఆ ఇమేజ్ మీకు చూపిస్తారండి. సంధ్య 70mm థియేటర్ 1979లో ఎలా ఉంది అనేది ఒక్క ఇమేజ్తో కనిపిస్తుంది. సో ఈ ఒక్క ట్రాన్స్ఫార్మ్ మనకు కనిపిస్తుంది, ఇప్పటికే అది ఉంది బయట. మిగతాదంతా ఖాళీ ప్లేస్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ 3 కొబ్బరి చెట్లు ఇవేమి ఇప్పుడు లేవు. అసలు కొబ్బరి చెట్లు హైదరాబాద్లో చాలా రేర్గా ఉన్నాయి. ఈ 3 కొబ్బరి చెట్లు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు మొత్తం బిల్డింగ్స్ అయిపోయి ఈ అట్మాస్ఫియర్ అయితే లేదు. ఈ ఫోటో చూస్తే మనకు అర్థమైపోతుంది హైదరాబాద్ ఒకప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్ అయింది అనేది. అండ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో మనందరికీ బాగా నచ్చేది క్యాంటీన్స్ కూడా ఇక్కడ ఇంకా స్టిల్ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఎన్ని మల్టీప్లెక్స్ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా క్యాంటీన్స్లో మనకి ఈ ఒకప్పుడు బాటిల్స్ వచ్చాయి కదా, గోల్డ్ స్పాట్, ఇప్పటికీ స్టిల్ ఇంకా మనకి కూల్ డ్రింక్స్ సీసాల్లోనే ఇస్తున్నారు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో. ఇది ఒక్కటి నాకు బాగా నచ్చింది. ఇది కాకుండా లోపల థియేటర్ కెపాసిటీ 1323 సీటింగ్ కెపాసిటీతో సంధ్య థియేటర్ ఉంది. అండ్ సంధ్య 35mm కూడా మనకి 1000 కెపాసిటీతో కనిపిస్తుంది. ఒక కర్వ్డ్ స్క్రీన్ అండ్ అలాగే టెక్నాలజీకి ఏమాత్రం తగ్గకుండా టెక్నికల్గా ఇక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ డాల్బీ అట్మాస్తో వీళ్ళ సౌండ్ సిస్టమ్ అండ్ 20 సబ్వూఫర్స్, 10 డాల్బీ అట్మాస్ స్పీకర్స్ అండ్ 32 సరౌండ్ స్పీకర్స్తో మనకి సంధ్య 70mm మనకి డిస్ప్లే అవుతుందన్నమాట. ఇక్కడ ప్రొజెక్టర్ దగ్గర నుంచి, స్క్రీన్ దగ్గర నుంచి లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ మనం మల్టీప్లెక్స్లో చూసిన ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వస్తుంది. బట్ ఎక్కువ మంది క్రౌడ్తో ఒక మాస్ సినిమా చూస్తే ఎంత వైబ్ వస్తుంది ఆ థియేటర్లో. ఆ సౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఆ పేపర్స్, మాస్ ఆడియన్స్ అండ్ అలాగే ఆ విజిల్స్, ఇవంతా మనం చూడాలంటే ఖచ్చితంగా సంధ్య 70mmలో ఒక్కసారైనా మీ లైఫ్లో సినిమా చూస్తుంటే కింద కమెంట్ చేయండి. ఒక్కసారైనా చూడాలి అని చెప్పి అందరికైతే ఈ థియేటర్లో సినిమా చూసిందో అనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం లేట్ చేయకుండా ఫస్ట్ పైకి వెళ్ళిపోయి థియేటర్ సీటింగ్ కెపాసిటీ అండ్ థియేటర్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది పైన తెలుసుకుందాం రండి. సో ఇది థియేటర్కి అయితే వచ్చాము.
ఇక్కడ సీటింగ్, ఇక్కడ ఈ కలరింగ్ ఇదంతా చూస్తే మనకి ఇక్కడ ఆరెంజ్ బ్లాక్ కాంబినేషన్, మధ్యలో పర్పుల్ బ్లాక్ కాంబినేషన్, అట్ లాస్ట్లో ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చూపిస్తున్నారు. ఇది వన్స్ మనకి లైట్స్ అన్నీ థియేటర్లో ఆన్ అయిన తర్వాత, స్క్రీన్ మీద ప్రొజెక్టర్ ఆన్ అయిన తర్వాత ఇవంతా కలర్స్ మారుతాయి. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా సంధ్య థియేటర్కి వచ్చినప్పుడు ఈ కలరింగ్ ఒకసారి చూడండి. ఈ కలర్స్ కనిపించవు మనకి, ఇంకో డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. పింక్ అండ్ సంథింగ్ వేరే కలర్ కూడా కనిపిస్తుంది. ఈ కలర్స్ కనిపిస్తే నాకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఇవంతా ఈ ఈ బాక్సులు, తర్వాత ఫ్యాన్లు, ఎగ్జిట్ బోర్డులు వచ్చాయి మనకి చిన్నప్పుడు. ఎగ్జిట్ బోర్డులు వచ్చాయి. ఆ ఎగ్జిట్ బోర్డులు చూసిన తర్వాత నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది. సో ఇది థియేటర్ అయితే, నేల టికెట్, ఫస్ట్ క్లాసు, బాల్కనీ, తర్వాత బాక్సులు. ఇవి మనకి సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో మన ప్రతి ఊర్లో, మన ఊర్లో మనకి కనిపిస్తూనే ఉంటాయి. సో ఈ థియేటర్ గురించి అండ్ వీటి గురించి నాకంటే బాగా తెలిసిన వ్యక్తిని మన ముందు తీసుకొచ్చారు నాగరాజ్ గారు. ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలు ఈ థియేటర్ గురించి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం రండి. సో ఇక్కడ ఈ థియేటర్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవడం కోసం మా నాగరాజ్ గారిని మీ ముందు తీసుకొచ్చాను. అన్న ఇక్కడ మేనేజర్ ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఫ్యాన్స్ని మేనేజ్ చేసుకుంటూ, అటు ఎన్నో సినిమాలు చూసుకుంటూ, థియేటర్కి ఇంకా అప్డేట్ వర్షన్ ఏమొచ్చింది, సౌండ్స్ కానీ స్క్రీన్స్ కానీ ఇవంతా మార్చుకుంటూ వచ్చిన మేనేజర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. ఆయన ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 సంవత్సరాలు అయిపోయింది మీరు ఇక్కడికి వచ్చి. ఇది 45 సంవత్సరాల చరిత్ర. అవునండి. సో సంధ్యా థియేటర్ గురించి, ఆ చరిత్ర గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చరిత్ర అంటే ఫస్ట్ ఓపెనింగ్ 1979 జనవరి 19 ధర్మేంద్ర గారి సినిమాతోనే ఓపెన్ అయింది. అప్పటి నుండి సిటీలో నెంబర్ 1 థియేటర్, నెంబర్ 1 కెపాసిటీ. కలెక్షన్ పరంగా కానీ, 100 డేస్ పరంగా కానీ చిరంజీవి గారి సినిమా ఫస్ట్ ఈ థియేటర్లో 100 డేస్ అయింది. ఒక సంధ్య టెట్టపైలో కూడా శుభలేఖ 100 డేస్ అయింది. ఇక్కడేమో చట్టానికలు లేవు, సంధ్య టెట్టపై ఏమో శుభలేఖ అయింది. ఫస్ట్ జూబ్లీ చిరంజీవి గారిదే. పవన్ కళ్యాణ్ గారు కూడా జూబ్లీ ఉంది, తొలి ప్రేమ. అంటే దేనికి లేని పేరు సంధ్య థియేటర్. అంటే అటు సినిమా వాళ్ళు కూడా ఇక్కడ థియేటర్లో అందరితో కలిసి సినిమా చూడాలని, హీరో హీరోయిన్లు అందరూ మ్యాక్సిమం ఇక్కడికి వస్తారు. ఫ్యాన్స్ కూడా ఇక్కడే సినిమా చూడాలని, ఇక్కడే చూడాలన్న పాయింట్ ఎందుకు వస్తుంది జనాలకి? సౌండ్ సిస్టమ్ కానీ విశాలంగా ఉంటుంది. ఒకటి ఏంటంటే క్లాస్ నుండి ఫస్ట్ నుంచి చిరంజీవి గారి సినిమా బాగా హంగామా జరుగుతుంది. ఎక్కడున్నా కానీ ఫ్యాన్స్ ఇక్కడే ఫస్ట్ షో చూడాలని అనుకుంటారు అందరు. అందులో చిరంజీవి గారి సినిమాలు అన్ని ఇక్కడే ఇట్టు ఫ్యాన్స్ కూడా ఇష్టమైన థియేటర్ ఇది. ఎందుకు చిరంజీవి గారికి అంత స్పెషల్ అంటే? చిరంజీవి గారి సినిమాలు మ్యాక్సిమం చాలా సినిమాలు ఇక్కడ చిరంజీవి గారు ఆడింది, పవన్ కళ్యాణ్ గారు కూడా మెగా ఫ్యామిలీ అంటే సందేశ్ 70. ఎందుకంటే మనకు కలిసి వచ్చిన థియేటరు, సౌండ్ సిస్టమ్ కానీ లైటింగ్ కానీ అంత బాగుంటుంది. అంటే అప్డేట్స్ అన్ని మీకు ఎట్లా తెలుస్తాయి? అప్డేట్స్ అంటే మనకు ఇప్పుడు సౌండ్ ఇంజనీర్ ఉంటారు కదా సార్, కొత్తగా ఏదైనా బాంబేలో కానీ బెంగళూరులో, మద్రాసులో ఈ సినిమాకి సంబంధించిన సెమినార్స్ అయితే కొత్త ప్రాజెక్టు డాల్బీ ఇప్పుడు వచ్చి, తర్వాత క్యూబ్ కానీ 2K కానీ 4K కానీ మనకు అప్డేట్ చూసుకుంటున్నాం అన్ని. సినిమా మీకు బాగా గుర్తుండిపోయింది సినిమా ఇక్కడ రిలీజ్? ఫస్ట్ మాస్టర్ డాల్బీ చేశామండి ఇక్కడ. చిరంజీవి గారు కూడా వచ్చారు. తర్వాత ఇక మన కళ్యాణ్ బాబు సినిమాలు, కళ్యాణ్ బాబు గారు కూడా వచ్చారు ఖుషికి ఇక్కడ. ఈ 2 సినిమాలు మీకు బాగా గుర్తుండిపోయాయి. ఇక ఘరానా 3 అంటే అదొక చరిత్ర అండి. తొలి ప్రేమ అయితే ఇక మామూలుగా చరిత్ర కాదు. ఇక సినిమా 100 డేస్ రోజు ఒక 15,000 మంది జనాలు వచ్చారు. అలాగే ఈ థియేటర్లో మెయిన్ గా ఫేమస్ ఏంటంటే కట్అవుట్. అవునండి, కట్అవుట్స్ అండి. హీరో గారి కే హంగామా కానీ, బ్యాండ్ కానీ, తర్వాత ఈ డీజే కానీ, కొత్తగా లేటెస్ట్గా సౌండ్ సిస్టమ్స్ హంగామా ఏం చేయాలో అన్ని మన ఫ్యాన్స్ ఇక్కడ చిరంజీవి గారి అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు కానీ హంగామా బాగా చేస్తారండి. సెలబ్రేషన్స్ కానీ, మామూలుగా నైట్ షోస్ కానీ, 100 డేస్ ఫంక్షన్స్ కానీ, తర్వాత వచ్చి ప్లాటినం డిస్క్ ఫంక్షన్స్ కానీ, తర్వాత టీజర్ రిలీజ్ ఉంటాయి కదా సార్, అన్నిటికీ బాగా హంగామా జరిగితే మన థియేటర్ సైడ్ కూడా అంత బాగా హెల్ప్ చేస్తారు. ఎంత కెపాసిటీ ఉంది థియేటర్? 1323 అండి. 1323. అప్పర్ బాల్కన్, లోవర్ బాల్కన్ వచ్చి 1914 అండి, 914. మిగతాది 265, 110 అండి. మ్యాక్సిమం అన్ని షోస్ ఫిల్ అయిపోయి. మన చిరంజీవి గారి సినిమాలు అయినా ఏదైనా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయినా కూడా ఆన్లైన్ బాగా స్పీడ్ ఉంటుందండి. మన బుక్ మై షోలో సింగిల్ స్క్రీన్లో రికార్డ్, ఇండియాలో రికార్డ్ అండి. బుక్ మై షో సింగిల్ స్క్రీన్ మన దగ్గర ఎక్కువ బుక్ అవుతాయి అంతే. సంజయ్ థియేటర్ 70mm థియేటర్, 35mm థియేటర్ 2 ఫుల్ అయిపోతాయి. ప్లస్ ఈ థియేటర్లో చూడటం అనేది ఒక అదృష్టం అంటే ఫ్యాన్స్ మెయిన్ థియేటర్ అంటే వైకుంఠం లేక చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికైనా ఒక హంగామా కోసం కానీ ఏదో మనకు సందేశం ఏంటంటే మెగా ఫ్యామిలీ థియేటర్. ఇప్పుడు రిలీజ్లో కూడా మన దగ్గర అన్ని సినిమాలు బాగా ఆడాయండి. గబ్బర్ సింగ్ ఏ సినిమా అయినా మార్నింగ్ హంగామా. ఆరెంజ్ కానీ, ఇందిరా కానీ,
రీ రిలీజ్ సినిమాలో ట్రెండ్ స్టార్ట్ అయిన నుంచి సంధ్యా సెవెంట్లో హెవీ కలెక్షన్స్ అండి. మనం ఏదైనా చిరంజీవి గారిది కానీ పవన్ కళ్యాణ్ది కానీ ఏదైనా మంచి యూత్ సినిమాలైనా కూడా మనకు 8 మార్నింగ్ షో పెడతాం కదండి. బుక్ అయినా ఓపెన్ అయిన హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. గబ్బర్ సింగ్ అయితే నా ప్రతి షో ఫస్ట్ షో హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. సో గబ్బర్ సింగ్ మెయిన్ థియేటర్ కూడా ఇదే. గబ్బర్ సింగ్ మెయిన్ థియేటర్ అదొక పెద్ద చరిత్ర అండి. అది ఆ చరిత్ర మళ్ళీ రాదు. 10 years తర్వాత కళ్యాణ్ గారికి ఇచ్చిన ఒక హిట్ అండి. హిట్ అది మామూలు జనాలు కాదు అసలు. ఆ హంగామా కానీ గరణమూడు తర్వాత గబ్బర్ సింగ్ తొలి ప్రేమ అనేది చరిత్రలో నిలిచిపోతాయండి. చాలా సినిమాలు చరిత్ర సృష్టించారు సార్ ఈ థియేటర్లో కానీ. ఫస్ట్ ₹1 కోటి గ్రాస్ ఇదే థియేటర్లో. ఇంకో విషయం ఏంటంటే తొలి ప్రేమ సినిమా దిల్ రాజు గారు 63 lakhs కొన్నారండి. 35 రూపీస్ బాల్కనీ మీద ఇక్కడ 65 lakhs వచ్చినాయి. నైజాం ఏరియా 63 లక్షలు కొంటే సంధ్యా సెవెంటీలో 211 రోజులకు 65 లక్షలు వచ్చినాయి. అదొక రికార్డు. 11 రోజులు ఆడింది. దాంట్లో 65 lakhs అంటే నైజాం కొన్న అమౌంట్ ఓన్లీ సంధ్యా థియేటర్లో 211 రోజులు వచ్చింది. ఆ రికార్డు ఇప్పటికి శాశ్వత రికార్డు అండి. మళ్ళీ అన్ని రోజులు ఆడే సినిమా అయితే రాదు. చాలా సినిమాలు ఇట్టానండి మన దగ్గర. ఒసే రామలమ్మ కానీ చాలా ఒబ్రివరం వేరే రోజులకు కూడా ఉన్నాయి అంది. కానీ మెగా ఫ్యామిలీకి స్పెషల్లీ ఫ్యాన్స్ కూడా కానీ మన థియేటర్ సంధ్యా సెవెంటీ అంటే ఒక సొంత థియేటర్ కానీ ఇక్కడ హంగామా కానీ బాగా జరుగుతుంది. కానీ చాలా థియేటర్స్లో మనం సింగిల్ స్క్రీన్స్ లాంటి థియేటర్స్లో ఫ్యాన్స్ వచ్చి అడవుడు చేసి చైర్లు ఇరక్కొట్టేసి సీట్లు దొరకపోతే లేకపోతే స్క్రీన్లు పగలు కొట్టేసి నానా బీభత్సం చేస్తారు కదా. అలాంటి ఏమన్నా సందర్భం? మామూలుగా ఏంటంటే క్రౌడ్ ఎక్కువయ్యి కొద్దిగా సీట్లు కానీ కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే బెనిఫిట్ షోస్కి ఏంటంటే జనాలు ఓవర్గా వచ్చేసి ప్రతి అభిమాని 1323 టికెట్లకు వచ్చిన అభిమానులు అందరూ వచ్చేస్తారు. 2000-3000 మంది వచ్చేస్తారు. 2300 మంది వచ్చేస్తారు. కానీ మనకు ఓన్లీ సీట్ల వరకు ఇబ్బంది అవుతుందండి. మరి అంత స్క్రీన్ దగ్గరికి అయితే వెళ్ళరు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే డ్యామేజెస్ అవుతాయి. మన హీరోలు కాబట్టి అడ్జస్ట్ అవుతాం. నేను ఉంటే తర్వాత వర్క్ చేయించుకుంటాం. మీరే చేయించుకుంటా లేకపోతే సంబంధించిన హీరోలను లేదండి అది ఏమి ఉండదు. ఇప్పుడు రీసెంట్గా ప్రభాస్ గారి సినిమాలు కూడా మన దగ్గర 2 రికార్డేనండి. సలార్ కానీ కల్కి 2 బాగా గ్రాజ్ చేసినాయి. సూపర్ హిట్ 2. సో ఫ్యాన్స్ మీతో డైరెక్ట్ టచ్లో ఉంటారా లేదంటే? టచ్లో ఉంటారండి. టికెట్లకు ఉంటారు. మామూలుగా అందరూ లోకల్ కదా, అందరు టచ్లో ఉంటారు. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా బాగా మన కోఆపరేషన్ చేస్తారు. మనం కూడా వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నాం. సో 40 సంవత్సరాల నుంచి ఆపకుండా దీన్ని రన్ చేస్తున్నారంటే మెయిన్ పిల్లర్స్ ఎవరు ఈ సంధ్య థియేటర్కి? ముడుపు చంద్రయ్య అని ఆయన మంచి ఎగ్జిబిటర్. సిటీలో 11 థియేటర్లు ఉన్నాయండి. ఇవి కాకుండా సంధ్య కాకుండా సంధ్య 35, శివపార్వతి కుక్కటిపల్లి, హైటెక్ మాదాపూర్, శివపార్వతి కూడా అయింది. శివపార్వతి కూడా హైటెక్ మాదాపూర్, శివం థియేటరు, చాలా 11 థియేటర్లు వరకు ఉన్నాయండి సిటీలో. వాళ్ళు గణేష్ థియేటర్ దిల్షిందార్లో అవన్నీ బంద్ అయిపోయినాయి, మూతపడ్డాయి. ఆయన కూడా చనిపోయాడండి. మంచి గొప్ప ఎగ్జిబిటర్. నాకు సినిమా అనేది బాగా అదే థియేటర్ పరంగా కూడా అతను మంచి ఎప్పుడు లేటెస్ట్గా ఎన్ని లక్షలు వచ్చిన ఆ రోజులలో ఖర్చుకి వెనుకాడలేదు ముడుపు చంద్ర గారు. చాలా మంచి గొప్ప మనిషి. ఇక్కడ ఉండే ఇన్ని థియేటర్లు ఉండే స్టాఫ్ను కానీ అందరినీ సొంత కొడుకు బిడ్డలు లెక్క చూసి అందరు హ్యాపీగా చాలామంది ఇక్కడ పనిచేసిన వాళ్ళు కానీ ఇక్కడ క్యాంటీన్ నడిపించిన వాళ్ళు కానీ చాలా బాగా సెటిల్ అయిపోయారండి. శాలిని శివాని థియేటర్ ఇక్కడ క్యాంటీన్లో ఉన్నోళ్ళు కూడా శాలిని శివాని థియేటర్, విజేత బోరబొండ థియేటర్ కట్టారు. సో ఇప్పుడు ప్రెజెంట్ సింగిల్ థియేటర్స్ ప్రాఫిట్స్లో రన్ అవుతున్నాయా లాస్లో రన్ అవుతుంది? ఆర్టీసీ క్రాస్ రోడ్ మటుకండి ప్రాఫిట్స్ అండి. ఆర్టీసీ క్రాస్ రోడ్, కుక్కటిపల్లి ఏరియా మటుకు సిటీలో నాకు తెలిసింది. శ్రీరాములు ఉన్న ఒక 10 థియేటర్స్ వరకు అయితే హ్యాపీ. మిగతా థియేటర్స్ సినిమా బాగుంటే హ్యాపీ, లేకపోతే చాలా ఇబ్బంది. అండ్ చాలా ఈ మధ్య కాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ప్రెస్ మీట్లు కానీ సంధ్య థియేటర్లో జరుగుతున్నాయి. అవును, స్టేజ్ మీద. ఇప్పుడు రీసెంట్లీ వాల్తేరి కూడా మన తక్కువ టైంలో ₹1 కోటి గ్రాజ్ చేసింది. సూపర్ హిట్. సూపర్. వాల్తేరి వీరే నుంచి హైదరాబాద్లో 4 o'clock షోస్, 1 o'clock షోస్. యాక్చువల్గా 1 o'clock పర్మిషన్ రాలేదు వాల్తేరి వీరే సిటీలో ఫస్ట్ తెలంగాణలో. అందులో సిటీలో 4 o'clock ఫస్ట్ షో వేసినామండి. అక్కడి నుంచి ట్రెండ్ స్టార్ట్ అయింది. సలార్ కానీ కల్కి కానీ మిగతా సినిమాలు అన్నీ స్టార్ట్ అయ్యాయి. సో కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఈ థియేటర్లో చూసిన సినిమాలు ఏంటి? కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అయితే మాస్టరు, తర్వాత సంధ్య తట్టుపల్లి దేవాంతకుడు, మంజునాథ. మన దగ్గరికి ఫంక్షన్స్కి వచ్చాడు కానీ సినిమా అయితే మాస్టర్ చూశాడు. మాస్టర్ కళ్యాణ్ గారు ఖుషికి వచ్చాడు, ఓన్లీ ప్లాటినం డిస్క్. కళ్యాణ్ గారు అయితే సినిమా చూడలేదు. జస్ట్ వచ్చి ఈవెంట్కి వచ్చి ఉన్నారు, హాఫ్ అన్ అవర్ ఉన్నారు. 35mm ఎంత కెపాసిటీ? అది 35mm 1000 ఉంటుంది సార్, 1000 ఉంటుంది. ఈ 1300 రెండు ఎక్కువే. రెండు ఎక్కువే. మల్టీప్లెక్స్తో కంపేర్ చేస్తే రెండు ఎక్కువ. ఒక్కొక్క 3 స్క్రీన్ల
జనాలు ఉంటారండి. కానీ మల్టీప్లెక్స్కి తగ్గట్టుగానే రెనోవేట్ చేసుకుంటూ వస్తున్నారు మన దగ్గర సౌండ్ కానీ తర్వాత స్క్రీనింగ్ కానీ ఉమ్, చాలా బాగుంటుందండి. ఉమ్, అంటే ఇక్కడ విశాలంగా కానీ మంచి జనాలు ఎంజాయ్ చేస్తారు. లేడీస్ అయినా యూత్ అయినా సరే కానీ మంచి యూత్ సినిమా ఉంటే పాటలు ఉంటే డ్యాన్సులు చేస్తారు. వాళ్ళతో వేరే సినిమాకు అమ్మాయిలు డ్యాన్స్ చేయడం స్టార్ట్ అయింది. ఓన్లీ రెగ్యులర్ షోస్కు మామూలుగా 8 o'clock షోస్కు అయితే చేస్తారు. కానీ వాళ్ళతో వేరేకి మాత్రం బాగా హంగామైంది. సో మ్యాక్సిమం ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్కి మంత్లీ ఎంత మిగలొచ్చు? అంటే సినిమాని బట్టి ఉంటుంది. ఆ నెల ఒక్కొక్క నెల కోట్లలో ఉంటుందా బిజినెస్? లేదు, లక్షలలో ఉంటుంది, కోట్లలో ఉండదు, లక్షల్లో ఉంటుంది. లక్షల్లో ఉంటుంది. మీకు దాని తగ్గట్టే ఖర్చులు ఉంటాయి. దాని తగ్గట్టే ఖర్చులు ఉంటాయి. అవి. ఎంతమంది దీని మీద ఉపాధి? 40 మెంబర్స్ అండి. క్యాంటీన్ థియేటర్ కలిపి 40 మంది ఉంటారు. సేమ్ మల్టీప్లెక్స్ ఉన్నట్టేనే రేట్స్ అన్ని ఉంటాయి. రేట్స్ చాలా రీజనబుల్ ఉంటాయి. ఓన్లీ కొత్త సినిమాలకే రేట్లు ఎక్కువ ఉంటాయండి. మామూలు సినిమాలకు 150, 175. క్యాంటీన్ రేట్లు అయితే మనకు సిటీలో మా థియేటర్లో చాలా తక్కువ ఉంటాయండి. క్వాలిటీ కూడా బాగుంటుంది. కానీ చాలా రోజుల తర్వాత మేము కింద నేల ఫస్ట్ క్లాస్ మళ్ళీ బాల్కనీ బాక్స్ ఇవి చూసాము. ఇంకా కింద నేల రన్ చేస్తున్నారు. చేస్తున్నామండి. వస్తారండి ఫ్యాన్స్ ఫస్ట్ డే. కానీ మామూలుగా ఏదైనా ఈవెంట్లు అయినా కూడా దానికి ఉన్నంత డిమాండ్ దేనికి ఉండదు. నెల టికెట్ డిమాండ్ ఉంటుంది. డాన్స్ చేయడానికి స్టేజ్ మీద కానీ అక్కడ హంగామా చేయడానికి బాగుంటుంది. ఎంత ఉంది ఇప్పుడు నేల టికెట్ ప్రైజెస్? ఇప్పుడు నెల టికెట్ వచ్చి మామూలుగా రెగ్యులర్ రేట్ 50 రూపాయలు అండి. కొత్త సినిమా ఏదైనా పెద్ద సినిమాలు ప్రభాస్ లాంటి సినిమాలు వస్తే 150 రూపాయలు. అప్పట్లో 10 రూపాయలు నేల టికెట్. అప్పట్లో 10 రూపాయలు కూడా కాదు సార్. అప్పట్లో ఫస్ట్లో 90 పైసలు స్టార్టింగ్లో, 90 పైసలు 60 పైసలు. ఇది 80sలో. 90s వచ్చిన తర్వాత 90s వచ్చినాక కూడా 90 పైసా ఒక 125 రూపాయి ఇచ్చారా. తర్వాత 2000 వచ్చిన తర్వాత అప్పుడు 10 రూపీస్కి వచ్చింది. 10 నుంచి 20, 30 డైరెక్ట్ 50 అండి. ఇప్పుడు ఈ పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలకు మటుకు 150 రూపాయలు ఫస్ట్ వీకే. ఒకసారి నేల టికెట్ వచ్చింది కాబట్టి మనం కిందకి వెళ్ళి నేల దగ్గరే మాట్లాడదాము ఒకసారి. సో బేసిక్గా ఇప్పుడు మనం నేల టికెట్ దగ్గర ఉన్నాము. సో అందరికీ ఎమోషన్ ఏంటంటే నేల టికెట్లో సినిమా చూడాలి, అదొక ఎమోషన్. నేను చిన్నప్పుడు బోల్సార్లు 10 రూపాయల టికెట్ ఇచ్చి నేల టికెట్లో కూర్చున్న రోజులు ఉన్నాయి. ఈ చైర్లు కూడా మిస్ అవుతాం అనమాట మనం ఇప్పుడు చూసి. ఇదివరకు బెంచెస్ ఉండే కదా సార్, ఇదివరకు బెంచ్లు పెట్టేవాళ్ళు. బెంచెస్ తర్వాత ఇది. కానీ వీళ్ళు ఇక్కడ తెలుగుగా ఏం చేశారంటే ఇది ఎంత లాగినా రావు నేల టికెట్. మొత్తం ఇక్కడ బోల్ట్లు వేస్తారు సార్. ఏంటి సార్ బోల్ట్లు వేస్తారు, మొత్తం ఐరన్ పెట్టేశారు మొత్తం. అవునండి, ఎందుకంటే ఫస్ట్ డే కానీ రిలీజ్ కానీ లంగం అవుతుంది బాగా. ఫ్యాన్స్ పేపర్లు ఎగరేయడం కానీ ఫైర్ పెట్టడం కానీ జరుగుతుంది. చైర్లు లాగేస్తారు అట్లా. చైర్ లాగేస్తారు. అందుకని మనం ఇది పెట్టాం కదా, ఈ ఐరన్ సీట్లు పెట్టాం. లేకపోతే చైరు ఆ చైర్ల మీద ఉన్న ఫోమ్ కానీ అవన్నీ లేపేసి స్క్రీన్ మీద ఎగరేస్తారు. పేపర్లు ఈ ఫైర్ పెడతారండి ఈ రోజులలో. ఇప్పుడు లేటెస్ట్గా 2 years నుంచి ఫైర్ ట్రెండ్ వచ్చింది. అది కొద్దిగా ఇబ్బంది థియేటర్లో హారతులు ఇవ్వడము, ఫైర్ పెట్టడము, పూలు ఎగరేయడము, పేపర్లు ఎగరేయడము. ఈ బ్యాక్ సైడ్ జరగవా? ఇంకా బ్యాక్ సైడ్ నుంచి పేపర్లు వేస్తారండి. ఇక్కడ ఏంటంటే ఇంకా మరి పువ్వులు, ఈ హారతులు ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది. ఈ పెయింట్లు కూడా ఎవ్రీ వీక్ వేస్తారండి. ఎవ్రీ వీక్ అంటే సినిమా వచ్చిన తర్వాత ముందు పెయింట్లు వేస్తామండి. పెయింట్లు కానీ స్క్రీన్ క్లీనింగ్ కానీ అని ఉంటుంది. ఇంకో స్క్రీన్ ఏంటంటే మనకు ఈ 2 రాష్ట్రాలలో అది స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటుంది. మీరు ఎక్కడ ఆడిటోరియంలో కూర్చున్నా కూడా సేమ్ మనకు ఇక్కడ ముందర కూర్చున్నట్టు మంచి ప్లేస్లో కూర్చున్నట్టు కరెక్ట్ కనబడుతుంది. స్క్రీన్ సైజ్ కూడా పెద్దది. 2 రాష్ట్రాలు కాదు, ఇండియాలోనే పెద్దది ఇది. అంటే మల్టీప్లెక్స్ బిగ్ స్క్రీన్ కాకుండా అప్పుడు సింగిల్ స్క్రీన్లలో మా థియేటర్ స్క్రీన్ పెద్దది. సౌండ్ సిస్టమ్ కానీ అంతా లేటెస్ట్ చేస్తున్నాం. కాకుండా మా థియేటర్ స్పెషాలిటీ ఏంటంటే స్క్రీన్ అండి. ఇంత స్క్రీన్ ఒకటి, స్టేజ్, దీని మీద డ్యాన్సులు చేయడం కానీ కొద్ది ప్లేస్ లేదా చిరంజీవి గారి సినిమాలు అయినా పవన్ కళ్యాణ్ సినిమాలు మొన్న ప్రభాస్ సినిమాలు కూడా ఎక్కి డాన్స్ చేస్తారండి. ఎక్కనిస్తారు అయితే ఎక్కనిస్తారు. కానీ ఈ ప్లేస్లో యాక్చువల్లీ సిగరెట్లు అంటే గుట్కాలు కంపల్సరీ అండి తాగుతారు. ఫస్ట్ డే సెకండ్ డే అదంతా బౌన్సర్లు కానీ వీళ్ళు ఉంటారు. కానీ మామూలుగా 1 week అయిన తర్వాత సెకండ్ షోస్ మాస్ జనాలు వస్తారండి. మాస్ క్రౌడ్ కోసం ప్లేస్ ఇక్కడ ఏమైనా చేసుకోండి ఇక్కడ. కాకుండా ఏంటంటే ఫస్ట్ పెద్ద ఏరియాలో ఫస్ట్ 3 days మటుకు ఫ్యాన్స్ కానీ లేడీస్ యూత్ అమ్మాయిలు కానీ మంచిగా ఎంజాయ్ చేస్తారండి. రిలీజ్ సినిమాలకు కానీ 8 o'clock షో కానీ నైట్ షోస్ కానీ ఏదైనా మంచి పాట వస్తే డ్యాన్సులు చేస్తారు. ఈ సౌండ్ సిస్టమ్ గురించి ఏం చెప్తారు? డాల్బీ అట్మాస్ పెట్టారు,
అంటే మల్టీప్లెక్స్లో ఉండే సౌండ్ సిస్టమ్ ఫస్ట్ డాల్బీ అట్మాస్ మల్టీప్లెక్స్ రాకముందుకు మన దగ్గర ఉందండి సిటీలో. మల్టీప్లెక్స్ రాకముందుకు డాల్బీ అట్మాస్ ఉంది. ఇప్పుడు మల్టీప్లెక్స్ ఫోర్ లేదరు కొత్త కొత్త సౌండ్ సిస్టమ్ వచ్చినాయి, కానీ మనకి డాల్బీ అట్మాస్ ఇంత పెద్ద హాల్కు సౌండ్ బాగుంటుంది సార్. ఇవి ఉంటాయి మన దగ్గర కింద నుంచి ఇలా డోర్ కాటన్ ఉంటుంది. డోర్ కట్టన్ సార్ కాటన్ ఉంది కదా సార్. అంటే ఇప్పుడు అది ట్రెండ్ లేదని చెప్పేసి యూజ్ చేయట్లేదు అసలు. అప్పట్లో ఏంటంటే స్క్రీన్ పైకి అది అది కాటన్ పైకి లేస్తే అసలు ఈలలు కానీ ఒక రేంజ్ అరుపులు ఉండేవి. కొత్త సినిమా రిలీజ్ ఉంటుంది, జనాలు వెయిట్ చేస్తారు. ఆ వెయిట్ చేసే టైంలో అది స్క్రీన్ పైకి వెళ్తుంది కదా, ఇది డోర్ కట్టన్. అప్పట్లో అరుపులు కానీ పేపర్లు కానీ పువ్వులు కానీ బాగుపడతాయి. సో ఈ ఇంటీరియర్ ఇదంతా ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు అంటే ఎప్పటికప్పుడు 10 years అయిందండి ఇది. ఇప్పుడు లేటెస్ట్గా మనం 2-3 monthsలో లేటెస్ట్ మల్టీప్లెక్స్ టైపు, అంటే సీటింగ్ కెపాసిటీ ఇంతే ఉంటుంది కానీ లేటెస్ట్ చేస్తుంది మనం. సో ఫ్యూచర్లో ఎలాంటి చేంజెస్ సంజయ్ థియేటర్లో చేయబోతున్నారు? మామూలుగా ఇప్పుడు మల్టీప్లెక్స్లలో కొత్త కొత్త సిస్టమ్స్ వచ్చాయి కదా, సీట్లు కానీ ఈ సైడ్ సీలింగ్ కానీ లైట్లతో కానీ మనం ట్రెండ్ తగ్గట్టు మల్టీప్లెక్స్ వాళ్ళు మామూలుగా ఏవేవి కొత్తగా వస్తాయో దాని ప్రకారం 5 years నుంచి 10 years వరకు చేంజ్ అవుతుంది. సో బాక్స్ సిస్టమ్ ఏంటి? బాక్సెస్లో అప్పట్లో బాక్స్ విఐపీస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎమ్మెల్యే ఎంపీస్ థియేటర్ ఓనర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కోసం బాక్స్ అప్పుడు అలో చేసేదండి. ఇప్పుడు రెగ్యులర్గా బాక్స్ ఈ బుక్ మై షో ఆన్లైన్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా అందరూ చూస్తున్నారండి ఇప్పుడు. సో రిక్లైనర్స్ ప్లాన్ చేయబోతున్నారు ఫ్యూచర్? రిక్లైనర్స్ బాగుంటాయండి, ఎందుకంటే సింగిల్ స్క్రీన్ కదా, కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఈ సీట్లోనే బాగుంటాయి, ఇదే సీట్లు మన దగ్గర ఉంటాయి, చేంజ్ చేయం. కాకుండా అంటే కూర్చున్న సీటు సఫిషియెంట్గా అంటే మంచి విశాలంగా మనకు బాగుంటుంది. కానీ ఈ రిక్లైనర్స్ కానీ అవి కొత్త సీట్లు చేయము, కెపాసిటీ తగ్గుతుంది అండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనకి థియేటర్ గురించి. సంధ్య అనేది మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నట్టుగానే ఫ్యాన్స్కి కానీ అటు సినిమా వాళ్ళకి కానీ ఒక ఎమోషన్. సో ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత దీని సిస్టమ్ అంటే కంప్లీట్గా దీని ప్రొజెక్టర్ అండ్ ప్రొజెక్టర్ రూమ్ కూడా ఫైనల్గా నేను చూపిద్దామని డిసైడ్ అయిపోయాను. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రొజెక్టర్ రూమ్కి వెళ్దాం రండి. సో థియేటర్లో మెయిన్ రూమ్ అయితే ప్రతి థియేటర్లో ప్రొజెక్టర్ రూమే. సో దీన్నే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు థియేటర్స్ అందరూ. మనం ప్రొజెక్టర్ రూమ్కి అయితే వచ్చాము, చాలా కూల్గా ఉంది. ఎందుకు 1, 2, 3 ఏసీలు పెట్టారు ఎందుకు? అంటే మామూలుగా ఇది బాగా హీట్ ఉంటుంది, ఇంకెప్పుడు కూలింగ్ ఉండాలి. 24/7 ఆన్లోనే ఉంటాయి? లేదండి, మనం స్క్రీనింగ్ ఎప్పుడు చేస్తామో ఆ స్క్రీనింగ్ టైంలో మటుకు ఇది కూల్ ఉండాలి. మామూలుగా సమ్మర్లో అయితే ఒక ఏసీ వేస్తామండి, స్క్రీనింగ్ అవుతాడు మటుకు 3 ఏసీలు ఆన్ చేస్తాం. అంటే ఇదివరకు మనకి బాక్సులు వచ్చాయి సినిమా. అవునండి, ఇదివరకు ప్రొజెక్టర్ రీల్స్ వచ్చాయండి. రీల్స్ ఆ తర్వాత లేటెస్ట్ సిస్టమ్ మామూలుగా ట్యూబ్ సిస్టమ్ వచ్చింది. ట్యూబ్ తర్వాత 2K వచ్చింది, 2K తర్వాత 4K, తర్వాత లేజర్ వచ్చింది. మన మాత్రం 4K అండి, క్యూబ్ 4K. ఎలా పంపిస్తారు మీకు సినిమాకి? ఇది యాక్చువల్గా ఏంటంటే కంటెంట్ ఉంటుంది కంప్యూటర్లో, కంటెంట్ లోడ్ చేసిన తర్వాత లైసెన్స్ ఇస్తారు. ఎన్ని షోస్ ఉంటే అన్ని షో లైసెన్స్ వాళ్ళు ఇస్తారు. అదే షో టైమింగ్ ముందే చెప్తాం, ఆ టైమింగ్ ప్రకారమే మనకు సినిమా టైమింగ్ ప్రకారమే ఆన్ అవుతుంది. సో లైసెన్స్ కంటే ముందే మీరు లైసెన్స్ వచ్చిన తర్వాత ఒక సినిమా 11 o'clock అండి, మార్నింగ్ 8, 9:30, 10 అట్లా వీలుని బట్టి లైసెన్స్ వచ్చిన తర్వాత ఒక 5 minutes సౌండ్ కానీ మీరు టెక్నికల్ ఇష్యూ ఏమైనా ఉంటే 1 hour 2 hours ముందర చూసుకుంటాం. ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తే ఇంజనీర్ వచ్చి సెట్ చేసి వెళ్తాడు. మామూలుగా స్క్రీనింగ్ 11 o'clock to 6, 9 టైమింగ్ సెట్ అయి ఉంటుంది. కంప్యూటర్ ఉందండి, ఆ కంప్యూటర్లో కానీ మనకు లోడింగ్ చేస్తారు. లోడింగ్ అయిన తర్వాత కంప్యూటర్ ఆన్ చేసి ఆ టైమింగ్ ప్రకారం ప్లే అవుతుంది. అదేంటి? ఇది మన బ్యాటరీ అండి. ఓకే, బ్యాటరీ. ఇదేమో మొత్తం సౌండ్ సిస్టమ్ అండి, డాల్బీ. ఇది మొత్తం డాల్బీ సౌండ్ సిస్టమ్. ఇది లేటెస్ట్ అంతా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటా అడ్జస్ట్ అంతే. సౌండ్ ఇంజనీర్ ఉంటాడు, సినిమా ప్రకారం మనము ప్లే చేసుకుంటే అప్పుడు ఏదైనా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంటే సౌండ్ ఇంజనీర్ వచ్చి సెట్ చేస్తాం. అప్పుడు మొదలు సినిమాలు ఆగిపోవడము, స్ట్రక్ అయిపోవడము అంటే ఏదైనా ఇబ్బంది ఉంటుంది కదా, అంటే వెంబడే దాన్ని మేము క్లియర్ చేసుకుంటాం. ఏ సిస్టమ్ వాడుతున్నారు మీరు ఇప్పుడు ప్రొజెక్టర్కి? ప్రొజెక్టర్ క్యూబ్ బార్కోస్. ఇది బార్కోస్ క్యూబ్ 4K అండి మాది. ఎంత ఉంటుంది ఈ ప్రొజెక్టర్? ప్రొజెక్టర్ కాస్ట్ ఏంటంటే మామూలుగా 4 crores వరకు ఉంటుంది, 4 కోట్లు ఉంటుంది. 4 కోట్లు? 4 కోట్లు. మనం ఇది అడ్వాన్స్ ఇచ్చి రెంట్ బేసిక్ అండి. రెంటా? రెంటే. సో ఇదే మెయిన్ మిర్రర్, దాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు? క్లీన్ చేస్తాం.
సో స్క్రీన్స్ ఎప్పుడైనా పాడవటము లైక్ చిరిగిపోవడము, స్క్రీన్స్ ఎన్ని సంవత్సరాలు ఒకసారి మారుస్తూ ఉంటారు ప్రొజెక్టర్? స్క్రీన్ అంటే 6 years అండి, సర్వీస్ 6 years. ఇదివరకు మామూలు క్లాత్ ఉండే అండి, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్. ఇదివరకు క్లాత్కి ఏమో 1 lakh 150 lakhs వచ్చేది, 1,50,000లో స్క్రీన్ వచ్చేది ఆ క్లాత్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ అయిన నుంచి సిల్వర్ స్క్రీన్ 3D సిస్టమ్ ఉన్నది, సిల్వర్ స్క్రీన్ వేసి 3D వస్తుంది, క్వాలిటీ బాగుంటుంది. అది ఒకవేళ డ్యామేజ్ అయింది అనుకోండి చాలా ఇబ్బంది ఉంటుంది. మనము ఆర్డర్ ఇచ్చి తెప్పారంటే మినిమం 2 months టైం అండి. రీసెంట్గా కొద్దిగా స్క్రీన్ చినిగిందండి, మామూలుగా రిపేర్ చేపిస్తాం, బెంగళూరు కానీ మద్రాస్ నుంచి వచ్చి టెక్నీషియన్స్. కొద్దిగా డ్యామేజ్ అయినా కూడా అది క్లీన్ చేసి కానీ సిల్వర్ స్క్రీన్ వేయడం కానీ జరుగుతుంది. కానీ మొత్తం స్క్రీన్ డ్యామేజ్ అయితే మటుకు మినిమం 1 month అయితే టైం పడుతుందండి. మనం ఆర్డర్ ఇచ్చి ఈ సైజ్ ఆర్డర్ ఇచ్చి తేవడానికి టైం పడుతుంది. థియేటర్స్లో మధ్య మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, అవునండి. ఇవి మీకు వచ్చే డబ్బులా? మాకు వస్తాయండి. ఇప్పుడు క్యూబ్ వాళ్ళే వాళ్ళు ఇచ్చే ఇంట్లో మేము వాళ్ళకు ఒక 90,000 80,000 ఇస్తే మాకు ఈ స్క్రీనింగ్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా సార్, అది మాకు ఇచ్చే రెంట్ కట్ చేసుకుని మనకు పే చేస్తాం. సో మెయిన్ రూమ్ అయితే ఇది మెయిన్ రూమ్ అనేది ఏసీ ఉంటుంది, కొద్దిగా విశాలంగా ఉంటుంది. మనది పాత థియేటర్ కదా, మామూలుగా మల్టీప్లెక్స్ ఏంటంటే చిన్నగా ఉంటుంది, థియేటర్ సిస్టమ్ కదా. మనది అప్పుడు పాత 46-45 years థియేటర్ కాబట్టి చాలా విశాలంగా ఉంటుంది. ఇది మామూలుగా ఏంటంటే ఇది యాక్చువల్గా అప్పట్లో ఇది సౌండ్ రూమ్ అండి, అంటే సౌండ్ ఇదంతా. అప్పుడు మనకు 2 ప్రొజెక్టర్లు ఉండేవి, ఒక్కొక్క రీలు 45 minutes ఉండేది. ఆ రీలు కోసం 2 ప్రొజెక్టర్లు పెట్టేది, ఇక్కడ కనబడుతుంది ఒకటి, అక్కడ ఒకటి, అటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. ఓకే, ఎదురు రీల్స్ ఉంటాయి కాబట్టి 40 minutes అక్కడ లోడ్ చేసేది. ఆ రీల్స్ ఎలా వచ్చాయి మీకు? బిఫోర్ డే కాదండి, అది యాక్చువల్గా ఏంటంటే 2 థియేటర్ 3 థియేటర్ కలిపి షిఫ్టింగ్ సిస్టమ్ ఉన్నది. ఫస్ట్ మన 11 o'clock ఉంది అనుకోండి, ఆ 45 minutes గ్యాప్లో 15 minutes గ్యాప్లో దిల్సుఖ్నగర్ లేదా అంబర్పేట వెళ్ళేది. అంబర్పేటలో 12 o'clock ఉండేదండి, మన 11 o'clock. 45 minutes రిలే అయిన తర్వాత ఆ 10 minutesలో అటు వెళ్ళేది. లేట్ అని కాదు, ఒక 5 minutes అడ్జస్ట్మెంట్. 90% అది ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అప్పట్లో ఎన్నో అన్ని అదే సిస్టమ్ కాబట్టి ఎప్పుడు ఇబ్బంది కాలేదు. ఒకటే రీల్ మొత్తం హైదరాబాద్ అంతా ఒక రీల్ వెళ్ళలేదు, 2 theaters 3 theaters 2 థియేటర్స్ కలిపి ఒక రీల్ వెళ్తా ఉండి. ఇప్పుడు ఎట్లా మీకు కంటెంట్ వచ్చిన తర్వాత కంటెంట్ వస్తుంది ఫస్ట్ మనకు యాక్చువల్గా ఏంటంటే సినిమా 1 day బిఫోర్ కంటెంట్ వస్తుంది. కంటెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు లైసెన్స్ ఇస్తారు మనకు. మామూలు పెద్ద సినిమాలకి అయితే 4 hours టైం ఉంటుంది, చిన్న సినిమాలకు ఫైనాన్స్ ఇష్యూ ఉంటే ఒక 1/2 hour ముందు అయిపోతుంది. పెద్ద సినిమాలకు ఏంటంటే పెద్ద బడ్జెట్ సినిమాలు కానీ హీరోల సినిమాలకు కానీ 4 hours బిఫోర్ ఇస్తుందంటే టెక్నికల్ ఇష్యూ కానీ సౌండ్ ఇష్యూ కానీ ఏదైనా ఉంటే ఆ టైంలో సెట్ చేసుకోండి. మ్యాక్సిమం అయితే 99% ఇబ్బంది ఉండదు. ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ 4 hours టెక్నీషియన్స్ కానీ ఇంజనీర్లు కానీ వచ్చి మనకు ఆ ప్రాబ్లమ్ సెట్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా సినిమా థియేటర్స్లో ఉండాలా లేదా అని డిసైడ్ అయ్యేది మీరేనా, లేదంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు? సినిమా అంటే మన కలెక్షన్స్ టర్మ్స్ని బట్టి అండి. మినిమం అయితే మనకు సినిమా రెంట్ వర్కౌట్ కాకపోతే మినిమం అయితే ఒక 3 lakhs 2 lakhs తక్కువ. ఇప్పుడు సినిమా 100 days ఆడింది అనుకోండి, మనం 1,50,000 2 lakhs వచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకుంటాం. ఒక 5 weeks అట్లా రన్ అవుందని మినిమం అయితే 3 lakhs ఉండాలండి. మనకు రెంట్ వచ్చి 6,03,000 అవ్వకపోతే మీరే తీసేస్తారు? మీరే తీసేస్తాం. టర్మ్స్ అండ్ కండిషన్ ఫస్ట్ అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ ప్రకారం తీసేస్తాం. తర్వాత కంటెంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు, లేకపోతే కంటెంట్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సో బిఫోర్ అయితే వాళ్ళు లైసెన్స్ ఇవ్వకుండా మీరు చూసే ఇదైతే లేదు, లైసెన్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. లైసెన్స్ ఇస్తారు, ఆ టైమింగ్ సెట్ చేస్తారండి. వీక్లీ వచ్చి 30 shows ఉన్నాయి, 30 showsకే లైసెన్స్ ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఏమైనా అగ్రిమెంట్ చేంజ్ అయితే దాని ప్రకారం మళ్ళీ మనకు లైసెన్స్ ఇస్తుంది. లైసెన్స్ లేకుండా ప్లే చేస్తే లైసెన్స్ లేదు, అసలు ప్లే కాదు, ప్లే అనేది జరగదు. ఏదైనా చిన్న చిన్న సినిమాలు ట్రైలర్ సినిమా టీజర్లు వచ్చినప్పుడు అవి కంటెంట్ లోడ్ అయి ఉంటుంది, మనం సౌండ్ చెక్ చేసుకున్నప్పుడు మటుకు అది చూసే అవకాశం ఉంటుంది. కానీ లైసెన్స్ లేని మాత్రం సినిమా అనేది రన్ కాదు. సో ఇక్కడ నుంచి ప్రొజెక్టర్ రూమ్ నుంచి మిస్యూజ్ అయ్యే సందర్భాలు కానీ లీక్ అయ్యే సందర్భాలు కానీ ఎప్పుడైనా జరిగింది? అంటే ఎప్పుడైనా పాత థియేటర్ కదండి, ఏదైనా కొద్దిగా ఇష్యూ అంటే వర్షం పడ్డప్పుడు కానీ ఏదైనా ఎప్పుడైనా ఏసీ 3 ACs నడవాలి, ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక షో బంద్ అవుతుంది. బంద్ అవ్వడం కాదు, సినిమాని ఇక్కడ నుంచి పైరసీ చేయడం కానీ. ఇప్పట్లో పైరసీ లేదండి ఇక్కడ మెయిన్ థియేటర్లో లేదు. ఇదివరకు ఇక్కడ ఉండేదంటే అది రీల్ సిస్టమ్ ఉన్నప్పుడు అప్పుడు బాగా పైరసీ అయ్యేది. ఈ కొత్త క్యూబ్ సిస్టమ్ అయిన తర్వాత మన దగ్గర పైరసీ అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది సంధ్య థియేటర్లో అయిందని. అప్పటి నుంచి ఇబ్బంది లేదు. రీల్ ఉన్నప్పుడు మటుకు డైరెక్ట్ వీడియో తీసేది. అప్పుడు మా క్యాబిన్ వాళ్ళు కొద్దిగా
కొంచెం లాలుచిపడి అప్పట్లో తీసేది. ఇప్పుడు ఇంక్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏంటంటే మనం వాళ్ళు ఏదైనా పైరసీ చేయాలంటే వాళ్ళకి కోడ్ తెలిసిపోతే అది వెంబడే వాళ్ళకి అర్థమైపోతుంది. మనం సంధ్య థియేటర్ కానీ వేరే థియేటర్ కానీ ఇది పైరసీ అన్న. అండ్ ఇప్పుడు 3D అండ్ 4DX సిస్టమ్ కూడా వచ్చింది. సంధ్యలో 3D అండి మన దగ్గర 3D వెళ్తాయి బాగానే. 3D ఇప్పుడు పెద్ద సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు ఏదైనా ఉంటే వెళ్తాయి. మన తెలుగు సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. హిందీ సినిమాలు కూడా రిలీజ్ ఉన్నాయి ఇక్కడ. హిందీ సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. జురాసిక్ పార్క్ కానీ అవతార్ కానీ అవతారు జురాసిక్ పార్క్ మన దగ్గర బాగా ప్రైజ్ చేశారు. బాగా 2 వీక్స్ కానీ. సో ఈ రెన్యువేషన్ అంతా మీరే దగ్గర నుండి చూసుకుంటారు. అప్పుడు టెక్నికల్గా అన్ని లేటెస్ట్ ఏమేమో ఎక్విప్మెంట్స్ వచ్చినాయి మల్టీప్లెక్స్లలో. మెడ్రాస్ చెన్నైలో ఇది ఎగ్జిబిషన్ జరుగుతుందండి సినిమా సంబంధించింది. అప్పుడు లేటెస్ట్ వస్తే మనకి మన బడ్జెట్లో ప్రకారం ఉంటే ఆ లేటెస్ట్ సిస్టమ్ అప్డేట్ చేస్తాం. కానీ ఫైనల్ డౌట్ ఏంటంటే సంధ్య 70 సంధ్య అంటే ఎవరి పేరు? సంధ్య అని ఎందుకు పెట్టారు? అంటే సంధ్య అంటే మా ఓనర్ గారు శివభక్తుడు. ఆ శివభక్తుడి మీద సంధ్య అని పెట్టాడు. వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. కానీ ఆ రోజులు ఆయన శివభక్తుడు సంధ్య అని పెట్టిండు. సంధ్య అంటే ఏంటంటే శివుడు అనేది పురాణం ముందు మనకు తెలియదు. ఆయనకు ఒక పేరు అది కలిసి వచ్చింది. అందుకని గేట్ దగ్గర నుంచి మొత్తం శివపార్వతి, శివశక్తి, సంధ్య అని పెట్టి మా సేటు గారికి బాగా ఇష్టం శివుడు అంటే, శివభక్తుడు అని. సో నెక్స్ట్ ఎలాంటి రెనోవేషన్ సంధ్య థియేటర్ చేయబోతుంది? అంటే లేటెస్ట్ 3-4-6 మంత్స్లో రెనోవేషన్ అవుతుందండి. ఇంకో 6 మంత్స్లో మళ్ళీ రెనోవేట్ చేసి చేస్తారు. ఎస్. సో అది సంధ్య థియేటర్ గురించి A to Z మొత్తం కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. మీకు కూడా అనిపిస్తే కింద కమెంట్ చేయండి. మీరు ఈ సంధ్య థియేటర్లో ఏం సినిమా చూశారు, మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి, మీరు ఎక్కువ మీ ఫ్రెండ్స్తో వైబ్ అయిన సినిమా ఏంటో కింద కమెంట్ చేయండి.